స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమంటుంది ఆమె? ఎవరితో చెప్పుకుంటుంది ఆమె కలిగిన శ్రమను గురించి? హల్లెలూయా. ఎక్కడ ఆమె ప్రార్థన చేస్తుంది అని అంటే, షిలోహులో ఉన్న దేవుని యొక్క మందిరము ఆస్థానమునందంట కూర్చుండంటే ఏం చేస్తుందంటే దేవునికి మనవి చేస్తుందంట. స్తోత్రం చెప్పండి. ఎలాగ ప్రార్థన చేస్తుంది అని అంటే, మనం ఆ మాటను మనం చూడొచ్చు 16వ వచనంలో. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దయ్యా. స్తోత్రం చెప్పండి. ఏమంటుందంట? నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నీ తూర్పు విడుచుసు నాలో నేను దీనిని చెప్పుకునుచున్నాను. స్తోత్రం చెప్పండి. అంతటా ఏలి అంటున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు, నీ ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనని అని ఆమెతో చెప్పగా. స్తోత్రం చెప్పండి. 18వ వచనంలో ఉంటది. ఏమనుంటదంటే, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనొందిన దానిను అని. స్తోత్రం చెప్పండి. ఏం పొందుకుందంట? కృప. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. నీ సేవకురాలనైనా నీ దృష్టికి నేను కృప పొందిన దానినై అయితేనే అంటుంది అక్కడ ఆమె. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ? అందుకే బైబిల్లో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. చెప్పండి ఏమన్నాడు? నా మందిరములో వారిని ఆనందింపజేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడంటమ్మా? చదవండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నాడు. ఏమన్నాడంటే, నా మందిరములో ఏమన్నాడైనా? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా ప్రార్థన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. స్తోత్రం చెప్పండి. సంతోషం అనేది ఆశీర్వాదం అనేది, సమృద్ధి అనేది మనం ఎక్కడ పొందుకోగలుగుతాం? డబ్బుతో చేయలేనిది, బలముతో చేయలేనిది, బలగముతో చేయలేనిది, మరణము సైతమునంట నీ పైనుండి, నీ బిడ్డల పైనుండి చెప్పండి కొట్టువేయగలిగిన దేవుడు, మన జీవితాలను పునరుద్ధరింపజేయగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా రావాలన్నాడు చెప్పండి? దేవుడు ఉన్నాడని చెప్పండి. ఆయన ఎదుగువానికి ఫలము దయచేయవాడని చెప్పి మనం విశ్వసించి ఏం చేయాలంట? ఆయన దగ్గరికి మనము వచ్చేవారుగా మనము ఉండాలి. దైవజనుడు కూడా పాస్టర్ గారి కోసం రాకూడదుండయి, మనుషుల కొరకు ఎవరు రాకూడదుండయి, దేవుని కొరకే రావాలి. దేవుడి కార్యం చేస్తాడు నా పట్ల. అక్కడ దైవజనుని వైపు చూడలేదండి అన్న, గమనించండి. దేవుని వైపు మాత్రమే చూడగలిగింది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, దేవుని మందిరానికి వస్తామో, దేవుడు అంటే దేవుని సన్నిధిలో సముఖంలో నేను చూస్తాడు. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. దేవుని సముఖంలో ఎవరు చూస్తారు? మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా దేవుని సముఖంలో నిన్ను జాగ్రత్తగా ఆయనంట ఏం చేస్తాడంటే పరిశీలించేవాడికి ఉంటాడంట. 11వ అధ్యాయం కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడ్డాడి ఆ మాట చూద్దాం. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూసుచు. దాన్ని చెప్పాను కదా, వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తెరిచి అలాగ ఆకాశం వైపు, అలా మందిరం వైపు చూస్తున్నప్పటికీ జనులు ఆ మేఘాలలో సమూహాలుగా కనబడుతున్నారు. జనం అని
స్తోత్రం చెప్పండి. నిజమే కదా, బైబిల్ అంటుంది, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు అంటున్నాడు అక్కడ, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, యెహోవా తన సింహాసనము ఆకాశమందు ఉన్నది.